వినరే ఎన్నటికి ఎవరికి వినరే భవానీ, నిన్నొకటి అడగనా? అడగండి రాహుల్ బాబు. మొన్న దీపం వరకు వెళ్ళి వెనక్కొచ్చేశాం కదా, నన్ను మళ్ళీ ఆ మిస్టరీ ప్లేస్కి తీసుకెళ్ళవా? అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. మహాప్రభు మీకు దండం పెడతాను, కావాలంటే కొబ్బరికాయ కూడా కొడతాను, అంతే తప్ప అక్కడికి మాత్రం తీసుకెళ్ళమని చెప్పకండి. భవానీ ప్లీజ్, ఒకే ఒక్కసారి తీసుకెళ్ళు. ఈసారి ఆ దీపం ఎవరు పెడుతున్నారో, ఆ పాము కూడా ఎక్కడికెళ్ళిందో, అసలు అక్కడున్న రహస్యమేంటో అన్నీ తెలుసుకుంటాను. అమ్మో, ఎవరైనా చూసారంటే ఊరు మొత్తం తెలిసిపోతుంది బాబు. వద్దు రాహుల్ బాబు, సమయం వస్తే అక్కడున్నదేంటో దానంతటదే బయటకు వస్తుంది. మనం మాత్రం వెళ్ళొద్దు బాబు. ఎవరికి తెలియకుండా వెళ్దాం భవానీ, ఒకే ఒకసారి తీసుకెళ్ళు ప్లీజ్. ప్లీజ్ భవానీ, నా కోసం ఒక్కసారి తీసుకెళ్ళవా? నా కోసం. అమ్మో, నా వల్ల కాదు బాబు. రాహుల్, అత్తయ్య, అది ఐశ్వర్య ఎక్కడా? ఐశ్వర్య ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. మమ్మీ, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ, అది యుఎస్ నుంచి ఫోన్ వస్తే. నార్మోయ్, నిన్ను పంపించింది బావతో కలిసి దీపం వెలిగించి రమ్మని, అంతేగాని ఫోన్లు మాట్లాడుకుని రమ్మని కాదు. గుడి చుట్టూ తిరిగి దీపం పెట్టాలన్నారు, అందుకే. నీకిష్టం లేకపోతే అక్కడే చెప్పాలి, అంతేగాని దీపం పెడతాను అని వచ్చి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఇక్కడేం జరుగుతుందో నువ్వు పట్టించుకోవా? అత్తయ్య, ఇక్కడేం జరగలేదు. భవానీ దీపం. చాలు రాహుల్, నాకెలాంటి సంజాయిషీలు వద్దు. పూజ జరుగుతోంది, పంతులు గారు రమ్మంటున్నారు, వెళదాం పదండి.
ఏమైనా తిందామా? మీకు కూడా ఏదో ఒకటి తినడానికి తెస్తాను, ఉండండి. అప్పపప్పా ఏ వెంటలో కక్ష కట్టినట్టు కాస్తున్నాయి. అబ్బా, ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఈ చదువులు ఎవడు కనిపెట్టాడో గాని వాడి బుర్రని బయటికి లాగి బండరాయితో గుజ్జు గుజ్జుగా కొట్టాలి. మధురా, ఇంత ఎండలో వెళ్ళినా వడదెబ్బ తగలేదు, కానీ నువ్వు చదవడం చూస్తుంటే ఇప్పుడు వడదెబ్బ తగిలేలా ఉందే. అక్క, నువ్విలాగే నన్ను ఎక్కిరిస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయిపోతాను. అప్పుడు చెప్తాను నీ సంగతి, నన్ను చూసినవ వీళ్ళ సంగతి. ఆ రోజే వస్తే నిన్ను వెంటనే నిద్రలోంచి లేపేస్తా మధురా, బాధపడకు. అక్క, నువ్వు కూడా ఆ భవానీతో పాటు గుడికెళ్ళొచ్చు కదా. ఎందుకు పొద్దస్తమానం నా మీద ఇంత ప్రేమ చూపిస్తావు? పోనీలే మధురా, అక్క చెప్పినట్టు చదువుకోవచ్చు కదా. అక్క చెప్పింది కూడా నిజమే కదా మధురా. బాగా చదువుకుంటే మన జీవితం కూడా బాగుంటుంది కదా. అందుకే మాలా బుద్ధిగా చదువుకో. ఇలాంటి నీతులు మా ఇంట్లో వాళ్ళు చెప్తేనే నాకు ఒళ్ళు మండుద్ది. అలాంటిది మీరు నాకు చెప్తారా? ఉండండి, మీ సంగతి చెప్తాను. ఇది ఇలా చదివితే అయిపోతుంది. ఒకసారి అది తీసుకో. అమ్మా, చుట్టంతుక్కుంది. అమ్మా, ఆగి తీస్తాను. వస్తుంది. అయ్యో అమ్మా, ప్లీజ్ తీయవా? తీయవే. రావట్లేదే. రావట్లేదే, జిడ్డులా హత్తుకుపోయాయి. ఏమే, నాకే నీతులు చెప్తారా? నీతులు చెప్తే ఏం జరుగుతుందో మీకు చూపిస్తా. ఇప్పుడు మీ ఇద్దరి తలల్ని బోడుగుండుల్లో మార్చేస్తా. తీస్తున్నావా లేదా? తీయవే. నా అబ్బా, వస్తుందా? రావట్లేదే. అయ్యో మధురా, అయ్యో మధురా, మమ్మల్ని కాపాడమంటే నువ్వేంటే మాతో ఇరుక్కున్నావు? ఇప్పుడేంటే మన పరిస్థితి? ఆగండి ఆగండి, నేను తీస్తాను. మధురా, నిజం చెప్పవే, నువ్వే ఏదో పని చేసావు కదా? అయ్యో, నాకేం తెలిసే, నేను బుద్ధిగా చదువుకుంటుంటే. చదువుతున్నావా? వసే, అయితే ఖచ్చితంగా ఈ మధురయ్య ఏదో చేసుంటుంది. అనవసరంగా దీని దగ్గర చదువుకోవడానికి వచ్చాం. అయ్యో ఆగండి, ఉండండి, అయ్యో నొప్పి. అంతా బానే ఉంటుంది అనుకున్నా, చివరికొచ్చేసరికి ఇలా బిడ్స్ కొట్టిందేంటి? ఉండవే, మెల్లిగా. ఆవేరక్క, అయ్యో, కాపాడండి. లాగకండి. కాపాడండి మమ్మల్ని కూడా. అయ్యో, అబ్బా, అయ్యో, ఏమైంది? ఏమైంది? ముగ్గురు ఇలా అయ్యారు? ఏంటి మధురా, మాట్లాడావు? అబ్బా, తర్వాత చెప్తానక్క, నొప్పిగా ఉంది, త్వరగా విడిదియ్యి. ఆగు, తీస్తే నాకు. చిన్నగా. అమ్మా, రావట్లేదమ్మా. ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మా, ఒక పంచే, నువ్వు అటువైపు పట్టుకుని గట్టిగా లాగు, నేను ఇట్లా లాగుతాను. సరే, లాగు, గట్టిగా లాగు. అయ్యో, లాగండి, లాగు, లాగమ్మా, లాగు. అయ్యో, ఇంకా గట్టిగా లాగమ్మా. లాగు.
అమ్మా మధుర అమ్మా! ఏంటమ్మా మీరు చేస్తున్న పని? చదువుకోమంటే ఇలా జుట్లు పట్టుకుని గొడవ పడతారా? ఏమైంది మధురా నీకు? ఈ మధ్య అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. చదువుకోకుండా ఈ గొడవలేంటి నీకు? మేమేం గొడవ పడలేదమ్మా. మా పాటికి మేం బుద్ధిగా చదువుకుంటుంటే సడన్ గా మా జడలు వాటంతటవే ముడిపడిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు మధురా? జడలు వాటంతటవే ఎలా ముడిపడతాయి? నీకేమైనా దెయ్యం పట్టిందా అలా వాగుతున్నావు? అవునత్త, మధురాకి నిజంగానే దెయ్యం పట్టిందనుకుంటా. కాలేజీలో ఒకతే గ్రౌండ్లోకి వెళ్ళి చేతుల్ని గాల్లోకి తిప్పుతూ ఉంటుంది. ఏవో మంత్రాలు చదువుతూ వింత వింతగా చేస్తుందత్తా. వీళ్ళు చెప్తుంది నిజమా మధురా? లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మధురా, నువ్వేం చేసినా ఇప్పటి వరకు ఓపిక పట్టాను. ఇక నుంచి బుద్ధిగా వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి తిరిగొచ్చామా అన్నట్టే ఉండాలి. ఇంకోసారి ఇలా చేసావని తెలిసిందో పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? అర్థమైందమ్మా. రావే పద. మధురా, ఇవన్నీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. ముందు ఈ మంత్రాలు బెడిసి కొట్టకుండా పూర్తిగా నేర్చుకోవాలి. రాహుల్, త్రాసులో కూర్చో. ఏంటమ్మా ఇదంతా? నా కోసం కూర్చోనన్నా. కూర్చో రాహుల్. ఇలా అమ్మోరికి నిలువెత్తు బంగారంలా తూగాలి అంటే అదృష్టం ఉండాలి. అందరికీ అవకాశం రాదు. ఇదిగో నీ మరదలిక్కడ నిన్ను తులాభారంలో గెలుచుకోవాలని ఎంత సంతోషపడుతోందో చూడు. కాదనుకురా. రా నాన్నా, ఈ క్షణం కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. వెళ్ళు రాహుల్, అమ్మ ఆశపడుతుందిగా. కూర్చో నాన్నా. అమ్మా కూర్చో. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగుళం. అమ్మా ఐశ్వర్య, మనసులో అమ్మోరిని తలుచుకొని ఈ బెల్లాన్ని త్రాసులో వేసి నీ కాబోయేవాణ్ణి గెలుచుకో అమ్మా. తులాభారంలో కూర్చున్నతనికి ఎవరి మీద అమితమైన ప్రేమ ఉంటుందో వాళ్ళు వేసినప్పుడు మాత్రమే ఆ తులాభారం తూగుతుంది. ఏ ఐశ్వర్య, పంతులుగారు చెప్పింది అర్థం కాలేదా? అమ్మోరికి దండం పెట్టుకుని బెల్లాన్ని త్రాచులో వేయమంటున్నారు. అలాగేనమ్మా. ఒకవేళ ఆ గురువు చెప్పినట్టు బావ తూగకపోతే నా పరిస్థితి ఏంటి? బావ మనసులో నేను కాకుండా ఆ భవానీ ఉంది కాబట్టి నిజంగానే ఇది తూగదా?
బెల్లం కూడా అయిపోవచ్చింది. బావ తూగట్లేదేంటి? దేవుడా, ఇంతమందిలో నన్ను ఫోన్లు చేయకు. బావని ఎలాగైనా తూగేలా చెయ్యి. ఆపేసావే, ఇంకా పెట్టమ్మా. లేదమ్మా, బెల్లం అయిపోయింది. ఏంటి, బెల్లం అయిపోయిందా? హ, రాహుల్ ఇంకా తూగలేదు కదమ్మా. అప్పుడే అయిపోవడం ఏంటి? బెల్లం అయిపోవడం ఏంటి? ఇంకా ఉండాలి కదా. వదినా, బెల్లం అయిపోవడం ఏంటి? రాహుల్ బరువుకి సరిపడా బెల్లం తెప్పించలేదా? కావాల్సిన దానికన్నా ఎక్కువే తెప్పించాను వదినా. అప్పుడే ఎలా అయిపోతుంది? ఎవరితో తెప్పించారు వదినా? అడుగుతోంది నిన్నే వదినా. ఎవరితో తెప్పించారు? ఈ ఏర్పాట్లు చేసిందెవరు? భవానీ వదినా. సూపర్ అత్తయ్య. ఏంటబ్బా, ఏ ప్రాబ్లం లేకుండా అంతా మంచిగా జరుగుతుంది అనుకున్నాను. ఫైనల్ గా పెట్టేసింది. అయ్యో అత్తయ్య, అసలు మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? భవానీని నా విషయాల్లో ఇన్వాల్వ్ చెయ్యొద్దు అంటే ప్రతిసారి దాంతోనే పనులన్నీ చేపిస్తారు. అది ఎప్పుడు నాకు చెడు చేస్తూనే ఉంటుంది. నాకు తెలియక అడుగుతాను మమ్మీ, ఈ గుడేవైనా ఈ భవానీ కట్టించిందా? ఏం జరగాలన్నా దాని పర్మిషన్ తోనే జరగాల. మమ్మీ, అసలు ఈ బెల్లం అయిపోవడం అంటూ ఏమీ లేదు. నాకు తెలిసి ఈ రాక్షసి దాచేసి నా పరువంతా తీయాలని చూస్తుంది. అయ్యో, అంత మాట అనకండమ్మా. ప్రాణం పోయినా నేను అలాంటి పని చేయను. నేను కావలసిన బెల్లం కన్నా 10 కేజీలు ఎక్కువే తీసుకొచ్చాను. కానీ ఎందుకు తోగట్లేదు అర్థం కావట్లేదు. ఏ ఆపవే నీ నాటకాలు. 10 కేజీలు ఎక్కువే తీసుకొచ్చిందంట. తీసుకొస్తే ఉండాలి కదా, ఏమైంది? లేదమ్మా, నేను కొట్టుకు వెళ్ళి మరీ తీసుకొచ్చాను. కానీ ఎలా తగ్గిందో తెలియట్లేదు. ఆపవే. ఊరుకుంటే ఆ బెల్లానికి రెక్కలొచ్చి ఎగిరిపోయాయని కూడా చెప్తావు. అసలు నిన్ను మా ఇంటి విషయాల్లో పిలవడమే తప్పు. నా ఎంగేజ్మెంట్ ని కూడా ఆపాలని చూసావు. నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు. అల్లుడు, అగ్గిపుల్ల వెలిగించి అడవిలో విసిరేసావు. కారు చిచ్చయిపోతుంది చూడు. అమ్మా, నాకు ప్రాణం కన్నా ఎక్కువైనా ఆ అమ్మోరి తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం. అమ్మా, మీకు తెలుసు కదా, మీ కళ్ళ ముందే కదా నేను ఆ బెల్లాన్ని తీసుకొచ్చింది. మీరైనా చెప్పండి అమ్మా. వదినా, అది అమ్మా, మీరైనా నమ్మండమ్మా. ఇలా చేస్తే నాకేం లాభం వస్తుందమ్మా? అయినా రాహుల్ బాబు నా స్నేహితుడమ్మా. అసలు రాహుల్ బాబు విషయంలో నేనెందుకంత నిర్లక్ష్యం చేస్తాను? ఆపవే నీ నాటకాలు. బాబు,
తులాభారం పూర్తయ్యే వరకు త్రాసు తీయకూడదు, అపచారం. అసలెవరే నువ్వు? నీ వల్ల మా జీవితాల్లో సంతోషమే లేకుండా పోయింది. మా కుటుంబాలకి శనిలా పట్టుకున్నావు నువ్వు. అసలు నీకు నాకు ఏంటే గొడవ? నేను ఈ ఊరొచ్చిన దగ్గర నుండి నాతో గొడవ పెట్టుకోవాలని, నన్ను నాశనం చెయ్యాలనే చూస్తున్నావు. అమ్మా, నేనెందుకు అలా చేస్తానమ్మా? నార్మోయ్! తులాభారం అయ్యేంత వరకు ఇది ఆ పక్కకే రాకూడదు.